నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఇప్పుడు చాలా మందికి రీసెంట్ టైమ్స్ లో మెయిన్ ప్రాబ్లం పెళ్లి. అసలు కొంతమందికి పెళ్లి అవ్వడం లేదని, అయిన వాళ్ళు ఎందుకు చేసుకున్నామా అని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి జాబ్స్ ఉన్నా కూడా పెళ్లి అవ్వట్లేదు. అసలు ఎందుకు అంటారు? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, మనిషి జన్మించిన తర్వాత వాడి జన్మ జీవితం అనేది ఎటుపోతుందో ఎవరికి తెలియదు. వాడి గమ్యం ఏమిటో ఎవరికి తెలియదు. తర్వాత వాడు చిన్న వయసు నుంచి పెద్ద వయసుకు వచ్చిన తర్వాత బాధ్యతను తీసుకుంటాడు. ఉద్యోగం అనే బాధ్యత. ఆ ఉద్యోగ బాధ్యత తర్వాత తల్లిదండ్రులు ఆలోచించేది వాడి కుటుంబం కోసం, వాడి ఫ్యామిలీ కోసము, వాడి లైఫ్ నిలబడటం కోసము ఒక స్త్రీని ఎత్తుకుతారు మ్యారేజ్ కోసం. అదేవిధంగా అబ్బాయికైతే అమ్మాయి, అమ్మాయికైతే అబ్బాయిని. ఇలాగా వాళ్ళ సమస్యలను బట్టి కూడా వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని పెళ్లి చేయాలి. పెళ్ళి అనేది 2 అక్షరాలే, అది కూడా ప్రేమతో సమానంగానే. అయినా సరే పెళ్లికున్నంత విలువ ప్రేమకు ఉండదు. ఈ పెళ్ళి అనేది ఇది పెద్దలు నిర్ణయించేది, తర్వాత పైన భగవంతుడు నిర్ణయించేది. ఎవరెవరికో ముడి పెట్టాలి, ఎవరెవరికో పెళ్లి చేయాలి అని రాసి పెట్టుంటాడు. రాసి పెట్టినప్పుడు కంపల్సరిగా ఆ రాతలోంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తప్పించుకొని పోలేరు. కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళకు కూడా ఆ పెళ్లి జరగకోకుండా వేరే వాళ్ళతో జరిగేంత అవకాశం కూడా జరుగుతుంది. మరి ఎందుకు జరగలేదు? వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళకి అంటే దేవుడు అక్కడ రాశారు, ఒకరితో నువ్వు ప్రేమించుకోవాలి, ఇంకొకరితో మనువాడాలని రాసిపెట్టుందని. అదేవిధంగా పెళ్ళి అనే ప్రక్రియ అనేది పెద్దలు చూసే సంక్షేపం లాంటిది. దాంట్లో దైవలీలతో పాటు వాడి నిర్ణయాన్ని కూడా కేటాయించేది, వాడు ఉద్యోగాన్ని కూడా కేటాయించేది కూడా ఒక పెళ్ళే. దానికి ఉద్యోగము, జాబు, పర్పస్ ఉంటేనే కూడా కొంతమంది పెళ్లిళ్ళ సంబంధాలు కూడా కొంతవరకు వస్తాయి, లేకుంటే కొంతమందికి రావు. మరి వాడు సంపాదన లేకపోతే వచ్చే అమ్మాయి ఏం తినాలి? అది ఎలా బతకాలి? తండ్రి సంపాదన తల్లి సంపాదన మీద పెడితే కలవదు కదా. ఇప్పుడున్న జనరేషన్లో వాడు ఏదైనా సంపాదిస్తున్నాడా దానికి తగినట్టుగా ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత కూడా ఏదో సాధించుకుంటుంది. అలాగే కొంతమంది పెళ్లి గురించి పోరాడుతూ, ఉద్యోగాల కోసం పోరాడుతూ ఆ ఉద్యోగాల్లోనే సంబంధాలు ఎత్తుక్కుంటున్నారు. కొంతమంది అయితే ఎన్ఆర్ఐ సంబంధం అయితే మా అమ్మాయి చాలా వరకు బాగుంటుంది, లేదా మంచి జాబ్ ఉన్నవాడైతే మంచిగా చూసుకుంటాడు, మంచి ఫ్యామిలీ గల్లోడైతే కొంతమంది చూసుకుంటారు. కొంతమంది అయితే ఫ్యామిలీ గల్లోడు వద్దు, అబ్బాయి ఒకడు ఉంటే చాలు, మనకి ఏ ఒక్క ఇబ్బంది లేకోకుండా అమ్మాయి అబ్బాయి ఇద్దరుగా హ్యాపీగా వండుకొని తిని హ్యాపీగా ఉండొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే మనకి ఫ్యామిలీ ఉండే అమ్మాయి అయితే, మనకి కష్ట సుఖాలు మన అన్ని తెలిసిన అమ్మాయి అయితే మన ఇంటికి వచ్చి మన కష్ట సుఖాలని, మన తల్లిదండ్రుల కష్ట సుఖాలను చూసుకొని ఆ కుటుంబ పేరు ప్రతిష్టలు, ఇది అత్తగారింటి పేరుని తీసుకురావాలి. తల్లిగారింటి పేరును వదిలేసినప్పుడు అత్తగారింటి పేరుని మొయ్యాలి. అది లాస్ట్ వరకు అర్థందా? ఆడపిల్ల అనే జీవితానికి అర్థం ఏంటంటే అక్కడ పిల్ల. అర్థమైందమ్మా? అదేవిధంగా మగవాడు అంటే మంచి అందమైన అమ్మాయిని చేసుకోవాలి, బుద్ధి కలిగిన దాన్ని, గుణం కలిగిన దాన్ని, మన కుటుంబాన్ని కష్టంలో ఉన్నప్పుడు తన ఇల్లు తన సంసారం అనుకునే స్త్రీని, తర్వాత మనం బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పుగా ఉండే ఒక మాటని, మనకి అనుకూలంగా అనుసంధానంగా ఉండి మన ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు రానికోకుండా, ఎటువంటి చెడు నామకార్థాన్ని తీసుకురానికుండా ఆ కుటుంబ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే అమ్మాయి కావాలని అబ్బాయి అనుకుంటాడు. అదేవిధంగా అమ్మాయి కూడా మనల్ని మంచిగా చూసుకునేవాడు కావాలి, మనల్ని కష్టపెట్టుకోకుండా, తల్లో పూ తీయకుండా, కంట తడబెట్టనీయకుండా, మనకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను ఒక భరోసాను ఇచ్చేవాడు కావాలనుకునేవాడు అబ్బాయి ఉంటాడు. ఇట్లా పెళ్ళిళ్ళ విషయాల్లో కొంతమందికి కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా పెద్దలు ఆలోచించేది ఎలాగరా అంటే, అబ్బాయి స్టేటస్ చూస్తారు, వాడు కెరీర్ చూస్తాడు, వాడు చదువు చూస్తారు, వాడు లైఫ్లో ఏ విధంగా మంచి పొజిషన్లో ఉన్నాడా లేదా, వాడు చేసే ఉద్యోగం ఎలాంటిది, మన అమ్మాయిని ఇస్తే అమ్మాయి ఎక్కడ బతుకుతుందా బతకదా, హ్యాపీగా ఉండగలుగుతుందా లేకుంటే సమస్యలతో పడుతుందా అని ఆలోచించి 2 అడుగులు అమ్మాయిని ఇచ్చేవాడు ఆలోచిస్తాడు. అదేవిధంగా అబ్బాయి కూడా ఆ ఫ్యామిలీ ఎలాంటిది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది,
మరి మన ఇంట్లోకి వస్తే మన సమస్యని తన సమస్యగా తీసుకుంటుందా, లేకుంటే వేరు బంధాలు చేసి తన గుణంతో తన బుద్ధితో చెడు ఆలోచనతో కుటుంబాన్ని 3 ముక్కలు చేసేది అవుతుందా అని ఆలోచించుకునేవాడు కూడా ఉంటాడు. దీనికే జాతకం అనే ఒక పేరు వచ్చింది. ఈ పెళ్లిళ్ళ కోసమే ఒక జాతకం అనేది ఉంది. అంటే ఈ జాతక రీతిని బట్టి వీళ్ళిద్దరు గుణగణాలు కలుస్తాయా కలవా, వీళ్ళకి పుత్ర సంకల్పాలు కానీ, వీళ్ళ ఐక్యత బంధంలో కానీ, వీళ్ళ ఫ్యామిలీ లోపల కానీ, రేపు జీవితం లోపల కానీ బాగా బతుకుతారా బతకలేరా అనుకునేదే ఈ జాతకం అనే ఒక ముడి. దీన్ని బట్టి పెళ్లిళ్ళు ముహూర్తాలు చూస్తుంటారు. అమ్మాయి రాశి నక్షత్రాన్ని బట్టి, అమ్మాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, అబ్బాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ రెండింటికి అనుకూలంగా ఉందా లేదా, వీళ్ళకి మెడ పొంతన ఉందా లేదా, అంటే మెడ అంటే కళ్యాణం, మాంగళ్య ధారణ అనేది ఉందా లేదా, ఈ అమ్మాయికి సౌభాగ్య బలం ఉందా లేదా, ఉంటే వీళ్ళిద్దరిలో పెళ్లి ఏ టైంలో కావచ్చు, ఎప్పుడు కావచ్చు, ఆ సంబంధాలు కుదిరే అవకాశం ఉందా లేదా. కొంతమందికి దగ్గర సంబంధం కావాలనిపిస్తుంది, కొంతమందికి దగ్గర సంబంధం వద్దు, మనకి దూర సంబంధం అయితే మనకి అన్ని విధాలుగా బాగుంటుంది, అన్ని విషయాల్లో మనకు అనుకూలంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా పెళ్లి సమస్య గురించి కూడా చాలా వరకు బాధలు పడుతూ, పెళ్లిళ్ళు కుదరలేదని బాధపడుతూ, పెళ్లిళ్ళు దగ్గరికి వచ్చినవి కూడా దూరం అయిపోతున్నాయి. మంచి సంబంధాలు కుదురుకున్న తర్వాత ఆ అమ్మాయికి వేరే సంబంధం రావడము, ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడము, అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకోవడము, ఇలా కలిగిపోయే దానివల్ల అమ్మాయికి ఎందుకు ఇట్లా పెళ్లి దగ్గరికి వచ్చి దూరం అయిపోయింది, అబ్బాయికి ఎందుకు దగ్గరికి వచ్చి దూరం అయిపోయింది అనుకునే మాటల వల్ల ఆ ఇంట్లో పెళ్లిళ్ళు కుదరకుండా పోవడము, వీళ్ళు మానసికంగా బాధపడుతుంటారు. అందులో కుజుదోషము, జాతక బల దోషము, నాగదోషము, తర్వాత వాళ్ళకి మైల దోషము, తర్వాత వాళ్ళు తప్పుడు నిర్ణయంలో తీసుకున్న అక్ర సంబంధాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల, తర్వాత ప్రజల్లో కొంతమంది ఈ కుటుంబంలో ఈ అబ్బాయి ఇలాంటి వాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, ఈ అబ్బాయికి పిల్లనిస్తే వాడు సంసారం చేయలేడు, ఈ అమ్మాయికి అబ్బాయిని ఇస్తే ఈ అబ్బాయికి అనుకూలంగా ఉండలేదు అనుకునే చెప్పుడు మాటలు కూడా ఈ 5 సబ్జెక్టులు పెళ్లిళ్ళు కాకుండా పోవడానికి కారణాలు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎవరికున్నా కూడా కంపల్సరిగా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ 5 సమస్యలే మీకు ప్రతి ఒక్కదానికి పెళ్లి విషయం కారణానికి ముడిపడకుండా పోవడానికి కారణం. ఈ 5 సమస్యల వల్ల మీకు ఎవరెవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మాకు ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు పెళ్లి కార్యక్రమం జరిగేలాగా, మీకు దూరమైన పెళ్లి కార్యక్రమం కూడా దగ్గర అయ్యేలాగా, మీకు అనుకూల సంబంధం ప్రకారము, అనుకున్న సంకల్ప ప్రకారము అదే సంబంధాన్ని మళ్ళీ మీకు కుదిరేలాగా కంపల్సరిగా చేస్తాం. సర్వే జన సుఖనో భవంతు, అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.